ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే విధంగా నూతన కార్యవర్గం పనిచేయడం జరుగుతుందని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రమేష్ బాబు, ఆల్ ఇండియా డ్రైవర్స్ సంఘం జాతీయ అధ్యక్షులు వై నాగేశ్వరరావులు పేర్కొన్నారు. కాకినాడ డ్రైవర్ల సంఘం భవనంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ వాహనం డ్రైవర్ల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా ఎస్ఎస్వీఎస్కే వర్మ, వై శ్రీనివాసరావుతో పాటు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో సంసాని శ్రీనివాసరావు సంఘ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎన్జీఓ అసోసియేషన్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు ఏ సత్యరాజు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏ తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడు సార్, ఒకసారి అండి సార్, ఎలా చూడండి సార్ కొద్దిగా వెళ్ళండి. ఇంకా కాకినాడ జిల్లాలో మంచి టీంలు పెట్టిపోతాము. ఆ టీం వలన సభ్యులకి అనేక సమస్యల మీద ఉన్నారు. మరి ఈ రోజు ఓటు పెట్టుకున్న సమావేశం చేస్తున్నారు, పాల్గొంటున్నారు. మరి ఏంటంటే ఈ లక్షల కోట్ల రూపాయలతో మంచి సెంటర్లో ఒక భవనం నిర్మించుకుని మరి ఈ రోజు ఈ బయట ఈ కార్యవర్గ సమావేశం మేము ఎల్లప్పుడూ మేల్కొంటాము. ఎందుకంటే మీరు మా జేఈసీలో నా పేరు ఎస్ఎస్వీఎస్కే వర్మ. నా పేరు ఎస్ఎస్వీఎస్కే వర్మ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్ అధ్యక్షునిగా ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగినది. నేను మా జిల్లాలో ఏవైతే సమస్యల మీద నేను గట్టి పోరాటం చేసి ఈ బిల్డింగ్ మీద గత 6 నెలలుగా నేను పోరాటం చేయడం జరుగుతుంది. కానీ కనీసం నాకు ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి ఆడిట్ ఇతను సంసాని శ్రీనివాస్ ఫ్రాడ్ చేశాడని ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన కేవలం కొంతమంది మన కలెక్టర్ గారి దగ్గర కింది స్థాయి ఉద్యోగుల దగ్గర తొక్కు పెట్టడం జరిగింది. దీని మీద రేపు మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఓ మెమోరాండం ఇచ్చి మా స్టేట్ అధ్యక్షుల వారు జిల్లా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో కలిసి రేపు మేము కలవడం జరుగుతుంది. అలాగే మాకు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి ఏబిఎన్జిఓ కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ సత్యరాజ్ గారు కూడా మాకు ఈ రోజు వచ్చి మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు గద్దెన రామ్మోహన్ రావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. మూర్తిబాబు గారు కూడా జనరల్ సెక్రటరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఈ రోజు ఈ పొజిషన్లో కూర్చోబెట్టిన నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఈ రోజు ఎన్నికైనటువంటి జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను అందరితో నేను ముందుండి మన జిల్లా మన బిల్డింగ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా ప్రతి దాని మీద కూడా నేను పోరాడతానని ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, జిల్లా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను సోదరులారా. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘ భవనానికి ఇచ్చేయడం జరిగినది. మేము రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 2 నెలలుగా కాకినాడ జిల్లా సభ్యులందరూ మా జిల్లాలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం తరఫున నాయకుడు లేడు, మా సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు. ఆమె రాష్ట్రానికి మరి ఆల్ ఇండియాకి విన్నపం చేసుకోవడం జరిగినది. దానిలో భాగంగానే మేము రావడం జరిగినది. యాజ్ పర్ బైలా ప్రకారంగా ఈరోజు సమావేశం జరుపుకోవడం జరిగినది. ఈ సమావేశంలో మరి నూతన అధ్యక్షులు వర్మ గారిని సభ్యుల సమక్షంలో సంఘ భవనం దగ్గర ఈరోజు ఎన్నుకోవడం జరిగినది. సెక్రటరీగా శ్రీన్ గారికి ఎన్నుకోవడం జరిగినది. ఈరోజు చాలా బాధాకరం. ఇంతమంది సభ్యులు నలుమూల నుంచి వచ్చారు. ప్రభుత్వ డ్రైవర్లందరూ మరి మేము వస్తున్నామని తెలిసి కూడా ఇక్కడ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం అని చెప్పారు. సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేయడం జరిగినది. అతడు బిల్డింగ్కి తాళం వేసుకొని పోవడం చాలా బాధాకరం. ఇంతమంది రాష్ట్ర నాయకులు రావడం జరిగినది, ఏపీఎన్జిఓస్ నాయకులు రావడం జరిగినది. మరి మేము రోడ్డు పైన భవనం ఎదురుగా ఈరోజు సమావేశం జరుపుకుంటున్నామంటే చాలా బాధాకరం. వాళ్ళ సొంత భవనం మారి తాళాలు వేసుకొని పోవడము చాలా బాధగా. రేపు పొద్దున మేము ఉదయం ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. గతంలో కూడా జిల్లా సభ్యులందరూ కలిసి
సంసాని శ్రీనివాసరావు ఇక్కడ వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ బాడీలు మొత్తము తన సొంతంగా వాడుకుంటున్నాడని ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో కోఆపరేటివ్ అధికారి గారికి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీలో కూడా ఇంతవరకు ఏం జరిగిందో అది ఎంక్వైరీ రిపోర్ట్ రాలేదు. మేము అది కూడా రేపు మార్నింగ్ సార్ దృష్టికి తీసుకుపోతాము. ఈ బాడీలన్నీ వచ్చే బాడీలు కూడా తన సొంతంగా వాడుకుంటాడు సంసాని శ్రీనివాసరావు అని జిల్లా సభ్యులందరూ చెప్పడం జరిగినది. ఇది కరెక్ట్ కాదు. సంఘ భవనకు వచ్చే రాబడి మొత్తం కూడా సభ్యుల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి, అలా కాకుండా సంసాని శ్రీనివాసరావు సొంత విలాసాల కోసము జిల్లా వ్యాప్తంగా రాష్ట్రాలు తిరుగుతూ తన ఇక్కడ వచ్చే రాబడి ఒక డ్రైవర్ చనిపోతే దండేయడం కానీ, రిటైర్మెంట్ అయితే కూడా దండేయడం కానీ, ఇలా వాళ్ళకి సన్మానం చేయడం కానీ చేయకుండా ఎక్కడో జిల్లాలు పర్యటన చేస్తూ ఇక్కడ జిల్లా సభ్యులకందరికీ గాలి కొట్టేయడం జరిగినది. ఇది చాలా దారుణము. ఈ విషయంలో మేము ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకుపోయినాము. అతనిని ఈ విధంగా చేస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఏకదాటిగా ఏకమై సంసాని శ్రీనివాసరావు గారిని గత సంవత్సరం మేము తొలగించడం జరిగినది. రాష్ట్ర అధ్యక్షుడు తొలగించి వారి స్థానంలో మరి రమేష్ బాబు అని అనంతపురం జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నటువంటి రమేష్ బాబు గారిని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగినది. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏం సమస్యలు ఉన్నా కూడా రాష్ట్రంలో మన డైనమిక్ లీడర్ మన విద్యాసాగర్ నాయకత్వం మేము పనిచేస్తున్నాము. మా సమస్యలు సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగినది. సార్ కూడా మీ సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకురండి, మేము సమస్యలు పరీక్షిస్తామని చెప్పేసి సార్ మాట ఇవ్వడం జరిగింది. జిల్లాలో కూడా జిల్లా ఏబిఎన్జోస్ నాయకులు రావడం ఈరోజు చాలా సంతోషము. సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సమస్యలు మీరు కళ్ళతో చూస్తున్నారు. ఈ రోజు ఇంత ఎలక్షన్ ప్రక్రియ జరుగుతున్నా కూడా యాజ్ పర్ బయల ప్రకారంగా ఈ రోజు భవనం తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం చాలా దారుణం. సార్ మీరు కూడా సార్ దృష్టిలో ఉంచి మరి రేపు ఉదయం మనము కలెక్టర్ గారి దృష్టిలో ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇదే విధంగా ఈ రోజు నూతనంగా ఎన్నుకున్న వర్మ గారికి అలాగే శ్రీనివాస్ గారికి మేము మా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆల్ ఇండియా వ్యాప్తంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరన్నా కనీసము సంసాని శ్రీనివాసరావు మాదిరి కాకుండా మీరు బలంగా పనిచేసి సభ్యులకి న్యాయం చేయాలని చెప్పేసి మీకు నేను మీకు సలహా సూచన ఇస్తున్నాను. ఇది బరువుగా తీసుకోద్దండి, బాధ్యతగా తీసుకొని మన డ్రైవర్లకి పని చేసే విధంగా దిశలో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నూతన అధ్యక్షులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, శుభాకాంక్షలు. డ్రైవర్ సభ్యులందరూ ఈ ఎలక్షన్ ప్రక్రియలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు వై నాగేశ్వరరావు, కర్నూలు జిల్లా అధ్యక్షుడిని, అలాగే ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ జాతీయ అధ్యక్షుడిని.